హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చిన్ని సీరియల్ త్వరలో ఎండ్ కాబోతుంది అని సంకేతాలు అయితే వస్తున్నాయి కదా. అది ఎంతవరకు నిజము, ఫేక్ న్యూసా లేకపోతే నిజం న్యూసా అనేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందంటే పొదరిల్లు, అలాగే నువ్వు లేక నేను లేననే కొత్త సీరియల్ 2 ప్రోమోలు అయితే వచ్చాయి. 2 ప్రోమోలు బిగ్ బాస్ తర్వాతే కదా సీరియల్స్ వస్తాయని అనుకున్నారంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అసలు ఆ సీరియల్ మధ్య ఏం జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు ఏమనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది పొదరిల్లు ప్రొడక్షన్ హౌస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం అయితే జరగట్లేదు. ఎందుకంటే 9:30 స్లాట్లో సత్యభామ సీరియల్ ఉంది. ఆ 9:30 స్లాట్ నుంచి 6 PM స్లాట్కి వేసి సత్యభామ వేసిన ఒక 4 మంత్స్కి అంతా ఎండ్ అయితే అయిపోయింది, మన అందరికి తెలిసిన విషయమే. అలాగే అదే 6 o'clockలో మనకి భానుమతి అనే సీరియల్ అయితే వచ్చింది. అది కూడా 156 ఎపిసోడ్లకి, అతి లీస్ట్ ఎపిసోడ్స్కి ఆ సీరియల్ కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అదే టైంలో మనకి నువ్వుంటే నా జతగా అనే సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది. మంచి టీఆర్పీ అయితే 5+ టీఆర్పీ అయితే గెయిన్ చేస్తాను. కానీ ఎక్కడో ఒక తెలియని భయం అనేది ఉంటుంది కదా, ఒకవేళ సీరియల్ ఎప్పుడన్నా సరే డౌన్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఆ సీరియల్ కూడా కొలాప్స్ అయిపోతుంది అనేసి ఇక్కడ మేకర్స్ అయితే మాకు 9:30 స్లాట్ వద్దు అనేసి అయితే చెప్తా ఉంటారు. ఇంకా నువ్వు లేక నేను లేను అనే సీరియల్ వస్తుంది కదా కొత్త సీరియల్, అది 9:30కి రాని 10 o'clock రాని మాకైతే ప్రాబ్లం లేదంటా అంటారు. కానీ 10 o'clock వస్తే ఇక్కడ ఒక పెద్ద సమస్య అయితే ఉంది. గీతా LLB సీరియల్ మనకు బిగ్ బాస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయింది. అది జస్ట్ 200 ఎపిసోడ్లకి ఆ సీరియల్ కూడా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ 9:30 స్లాట్లకి వేసి అక్కడ నువ్వుంటే నా జతగా నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 9:30కి వేసి కొత్త సీరియల్ డైరెక్ట్ డబ్బింగ్ సీరియల్ తెచ్చి 10 PMలో వేయాలనేసి మేకర్స్ అయితే డిసైడ్ చేస్తా అంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పొదరిల్లు సీరియల్ కోసం అనేసి మన చిన్ని సీరియల్ని అయితే 7 o'clockకి ఎండ్ చేయాలనేసి అయితే ఫిక్స్ అవుతా ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎండ్ చేసేదానికి స్కోప్ ఏముంది, అసలు స్టోరీ చాలా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. జస్ట్ ఒకే ఒక పాయింట్, మహీనే చిన్ని అనేసి మ్యాడిక్ అని తెలిసిందంటే ఆడికి సీరియల్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ ఈరోజు ప్రోమో చూసినట్టయితే వాళ్ళ మామగారికి అక్కడ పూజ చేస్తా అంటే వాళ్ళ మామగారికి చిన్ని వాళ్ళ మామగారికి పూజ చేస్తా అంటే వాళ్ళ మామ వాళ్ళ ఫ్యామిలీని కలిసింది, వాళ్ళ మామ లోహితాన్ని కలిసింది, అందరినీ కలిసింది. కాబట్టి మన చిన్ని అక్కడ అందరూ వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పింది, మా అమ్మాయిని ఎలాగైనా సరే నేను కలుస్తాను, మా అమ్మయ్య నువ్వు నన్ను మనమంతా కలిసిపోవాలి, మన ఫ్యామిలీ అంతా కలిసిపోవాలి, నేను ఇక్కడ రావద్దని చెప్పామమ్మ, కానీ నేను తట్టుకోలేకపోతాను, నేను ఇక్కడికి వచ్చాను రాజమండ్రిలో, నాకు కాలేజ్ సీట్ రావడం నాకు సంతోషంగా ఉంది అనేసి అందరూ అయితే కలుపుకొని పోతా ఉంటారు. కాబట్టి ఇంకా విలన్ మారాలంటే ఇంకా చిన్ని చేతుల్లో నుంచి అలాగలా వాళ్ళ అమ్మని మభ్యపెట్టారు. కాబట్టి చిన్ని అలాగే మన మ్యాడీ కలిసి వాళ్ళ నాన్నగారిని అయితే జైలుకి పంపించేస్తే ఆడికైతే సీరియల్ అయితే అయిపోతుంది. అంటే ఇంకా ఒక 3-4 వారాల్లో అయిపోవచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది పక్కా న్యూసా లేదా అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇంకొక 1 week 10 days వెయిట్ చేస్తామంటే మనకు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.